పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై నెలకొన్న వివాదం చిలికి చిలికి గానివానగా మారుతోంది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధానికి తెరతీస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలకు కారణమైంది. కలియుగ వైకుంఠంలా అలరాలుతున్న సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడ పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగటం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాది మంది హిందువులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావటం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. నెయ్యికి బదులు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తున్నారంటూ చంద్రబాబు గారు 2 రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడుతున్నారంటూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు సరికొత్త వివాదానికి తెరతీస్తున్నాయి. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా స్పందించారు. ఎప్పుడేం జరిగిందో వివరించారు. జూన్ 4వ తేదీన రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, జూలై 12వ తేదీన నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని గుర్తు చేశారు. 17వ తేదీన అక్కడ టెస్టులు చేశాక రిపోర్ట్లు సరిగ్గా రాకపోవడంతో ఎన్డీబీకి పంపించారని వివరించారు. బాబు హయాంలోనే శ్రీవారికి పంపించిన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందనే విషయాన్ని నిర్ధారిస్తూ ఎన్డీబీ అదే నెల 23వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి నివేదిక పంపిందని వివరించారు. జంతువుల కొవ్వు ఉండటం వల్ల టీటీడీ అధికారులు ఈ నెయ్యిని లడ్డూ తయారీ కోసం వినియోగించలేదని పేర్కొన్నారు. జూలై 23వ తేదీన నివేదిక అందితే ఈ 2 నెలలు చంద్రబాబు ఏం చేస్తున్నారని జగన్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని అప్పుడే ఎందుకు బయట పెట్టలేదని, ఎందుకు 2 నెలల పాటు ఆగారని నిలదీశారు. జంతువుల కొవ్వు శాతం ఉన్న నెయ్యిని చంద్రబాబు ప్రభుత్వంలోని టీటీడీ అధికారులు లడ్డూ తయారీకి వినియోగించకపోయినా ఎందుకు ప్రస్తావించారని అన్నారు. చంద్రబాబు ఆడుతున్న డైవర్షన్ పాలిటిక్ గా అభివర్ణించారు. సూపర్ 6 నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి తిరుమల లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయదలుచుకోలేదని వైఎస్ జగన్ అన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారిద్దరికి లేఖ రాయనున్నట్లు జగన్ ప్రకటించారు. ఇక వాస్తవాలు వక్రీకరిస్తున్నారని కూడా చెప్పారు. తిరుమల లడ్డు విషయంలో వాస్తవాలను చంద్రబాబు ఎలా వక్రీకరించారనేది ఈ లేఖ ద్వారా ప్రధాని మోదీ సిజేఐ డివై చంద్రచూడ్ సమగ్రంగా వివరిస్తారని, ఆధారాలను జత చేస్తానని జగన్ పేర్కొన్నారు. ఆయనపై ఎందుకు చర్య తీసుకోకూడదని కోరతానని కూడా తెలిపారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.